టేస్టీగా హెల్తీగా క్యారెట్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో టుడే వచ్చేసి క్యారెట్ జ్యూస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. బికాజ్ చాలామంది ఈ మధ్య ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం కొంచెం హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పాల్సి అనడం కదా. అఫ్ కోర్స్ ఇంట్లో అమ్మకి కూడా హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పి అన్నారు రీసెంట్గా. సో క్యారెట్ జ్యూస్ అంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం క్యారెట్ జ్యూస్ నేను ఒకసారి ఓన్గా ట్రై చేద్దాం అన్నట్టు. సో మీకు ఎంతమందికి వచ్చు క్యారెట్ జ్యూస్ చెప్పండి. అఫ్ కోర్స్ క్యారెట్ మనం తీసుకోవడం వల్ల వైటమిన్ ఏ ఉంటుంది కదా, ఐసైట్కి కూడా చాలా మంచిది అనమాట. వెరీ గుడ్ ఫర్ ద హెల్త్ అని చెప్పాలి. హిమోగ్లోబిన్ లెవెల్స్ ఫాస్ట్ పెరగడమే కాదు, కంటి చూపుకి మంచిది. అలానే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు కూడా ఈ క్యారెట్ జ్యూస్ని మంచిగా తీసుకోవచ్చు. ఫస్ట్గా అయితే ఈ క్యారెట్కి ఉన్న పైన పీల్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను ఇలా పైన. ఫస్ట్ అయితే దీనికంటే ముందు నీట్గా వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడేమైనా చెడు ఉన్నా కానీ పోతుంది అనమాట. ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏవైనా కానీ వీలైతే అసలు సాల్ట్ వాటర్తో వాష్ చేసినా మంచిదే వెజిటేబుల్స్, ఓకేనా. మంచిగా వాటర్ తోటి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ పైన పీల్ ఏదైతే ఉందో దానిని జస్ట్ ఇలా తీసేసేయాలన్నమాట. కొంచెం సింపుల్గా అనిపిస్తుంది, మరి ఫస్ట్ టైం కదా నాకు, నేను ఎప్పుడు చేయలేదు క్యారెట్ జ్యూస్ అయితే నా వ్యూవర్స్ కోసం ఐ వాంట్ టు ట్రై ఇట్. అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు ట్రై డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిక్ రెసిపీస్. యాక్చువల్లీ అందరిలా కామన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపిస్తూ ఉంటాయి. కొన్ని స్వీట్ ఐటమ్స్ కానీ ఏమైనా స్పైసీ ఐటమ్స్ కానీ అట్లా. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ ఛానల్ అండ్ గివ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ గైస్. ఇలా నేను 1 కిలో క్యారెట్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. అయితే నేను ఫస్ట్ యూజ్ చేసేది అయితే ప్రెస్టేజ్ జ్యూసర్ అయితే ఉపయోగిస్తున్నాను. దీనికోసం కొన్ని ముక్కల్ని పొడవుగా కూడా కట్ చేశాను. అలాగే చిన్న ముక్కలు వేసినా అవుతుంది జ్యూస్, బట్ పొడవుగా అయితే ఇంకొంచెం ఈజీ అనమాట దీంట్లో. సో ఇది జ్యూస్ అనేది ఒక పక్క సపరేట్గా, తురుమంతా ఒక సపరేట్గా వస్తూ ఉంటుంది, ఈజీగా ఉంటుంది మనకి. సో ఇలా జ్యూస్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని నేను ఒక మిక్సర్ జార్లోకి తీసుకుంటున్నాను, ఓకేనా. టేస్టీగా చూపిస్తాను క్యారెట్ జ్యూస్ని అయితే, ఓకేనా. సో ఆ తురుమంతా పక్కకు తీసేసి ఓన్లీ జ్యూస్ వరకు దీనిలోకి మనం స్ట్రెయిన్ చేసుకోవాలి మిక్సర్ జార్లోకి. ఇప్పుడు దీనిలోకి ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను ఒక 2. మీకు వద్దనుకుంటే కూలింగ్ స్కిప్ చేయొచ్చండి, సమ్మర్ కాబట్టి వేశాను. సో దీనిలోకి పాలు పోసుకుంటున్నానండి క్యారెట్ జ్యూస్లోకి. టేస్టీగా ఉంటే హెల్దీ కూడా, పాలు పోస్తే పిల్లలకు కూడా ఇవ్వచ్చు, కంటి చూపు మంచిగా ఉంటుంది. సో షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను, జస్ట్ 1 స్పూన్ యాడ్ చేశానండి. అంటే షుగర్ ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు, బట్ కొంచెం టీగా తాగాలనుకునే వాళ్ళకి పిల్లలు కొంచెం ఇష్టంగా తాగుతారని చెప్పేసి. సో ఇంకా ఈ గ్లాసెస్లోకి ఇలా తీసేసుకుని దీన్ని ఇప్పుడు నేను నా దగ్గర బూస్ట్ ఆర్ బోర్న్విటా మీ దగ్గర ఉంటే జస్ట్ పైన ఇలా కొంచెం గార్నిష్ చేసుకోండి, టేస్టీగా ఉంటుంది తాగేటప్పుడు. అంతే సింపుల్గా ఈజీగా ఇలా క్యారెట్ జ్యూస్ని తాగొచ్చు. తాగడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ని మనం పొందొచ్చు. ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ అందరికీ రిక్వెస్ట్గా అడిగేది ఒకటేనండి, ఒక చిన్న లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.